గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే. ఏం వండుకున్నారు ఈరోజు మీ ఇంట్లో స్పెషల్? మా ఇంట్లో వచ్చేసి జస్ట్ సింపుల్ అంటే సింపుల్ అనమాట. చికెన్ దమ్ బిర్యానీ. యాక్చువల్గా దమ్ చేద్దాం అనుకుంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దాన్ని మిక్స్ చేసిన మట్టుకి మా హస్బెండ్ అంటే ప్రిపేర్ చేద్దామని చెప్పి మిక్స్ చేశారు. కానీ ఆయనకి అర్జెంటుగా ఒక పని పడడం వల్ల బయటికి వెళ్ళిపోయారు. దాన్ని నేను తిప్పి 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 అదొక డిఫరెంట్ బిర్యానీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే బాగుంది, ఇంకా కుక్ అవుతుంది అనమాట. అంటే దమ్ కింద వేయాలి కదా, ముందుగానే రైస్ అంతా ఉడకబెట్టేసి అండ్ మ్యాగ్నేట్ చేసి చికెన్ వచ్చి మ్యాగ్నేట్ చేసి పెరుగులో అది మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్కి ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసి అంతా బాగానే అయింది. అది లేయర్ల కింద రాలేదు, టోటలీ మిక్స్ అయిపోయింది అనమాట. అంటే కర్రీ మన కింద కర్రీని చేస్తాం కదా, కర్రీని అది టోటలీ మిక్స్ అయిపోయింది. చూపిస్తాను, భయపడకండి ప్లీజ్. అది అన్నమాట పరిస్థితి. అంటే ఫుల్ మిక్స్ అయిపోయింది చికెన్ అండ్ రైస్ లేయర్లు కూడా అంతా మిక్స్ అయిపోయి అట్లా అయిపోయింది. ఫస్ట్ టైం కదా అటాక్ చేయడం అనేది దాని మీద, అట్లా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా బిర్యానీ కంప్లీట్ అనమాట. ఒక 5 to 10 మినిట్స్. టేస్ట్ బాగుంది, టేస్ట్ అయితే ప్రాబ్లం లేదు. టేస్ట్ వరకు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. కానీ కొంచెం నేను అనుకున్న స్టైల్లో రాలేదు. లాస్ట్ టైం బిర్యానీ చేశాను నేను సంక్రాంతికి, అది నేను కదలేండి మా హస్బెండ్ చేశారు. చాలా బాగా సెట్ అయింది, చాలా బాగుంది టేస్ట్. దానికిలా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంకొకటి అయితే దీంట్లో ఆనియన్ ఫ్రై చేసి పొడేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. యాక్చువల్గా అది వేయలేదు నేను. ఇంకా ఫ్రై చేద్దాం అనేటప్పటికి ఇంకా బిర్యానీ ఇట్లా అయిపోయేటప్పటికి సరేలే ఎందుకులే అని చెప్పి మానేసాను అనమాట. టేస్ట్ విషయానికి వస్తే మటుకి బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. సేమ్ ఎప్పుడు ట్రై చేసేలా ఉంది. నేనైతే ఇట్లా చేయనండి. నేనేం చేస్తాను అంటే ఫస్ట్ రైస్ని వాటర్లో వేసి ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టిన తర్వాత చికెన్ని సపరేట్గా ఫ్రై చేసి మిక్స్ చేస్తాను. అంటే ఫ్రై పీస్ బిర్యానీలా మిక్స్ చేస్తాను. కొంచెం కలర్స్ గట్ట ఫుడ్ కలర్స్ కూడా ఏమి యూజ్ చేయను. జస్ట్ పైన ఒక కొంచెం లెమన్ వేస్తాను, ఏదైనా ఒక చిన్న ఫుడ్ కలర్ లైట్గా వేస్తాను, అంతే. ఇంకా అంతకుమించి యూజ్ చేయను. ఇది కొంచెం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇంకా బిర్యానీ సంగతి అయితే ఇది ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా టైం వచ్చి 12 అవుతుంది. ఇంక బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక మా పిల్లలు తిని టేస్ట్ చూడాలి. కొంచెం ఇంకా క్లీన్ చేయలేదు వంట కదా, ఈరోజు సండే కదా, కొంచెం లేట్గా లేగడం వల్ల కొంచెం క్లీన్ కూడా చేయలేదు. మా పిల్లల విషయానికి వస్తే సర్కస్ చేస్తున్నాడు వీడు వచ్చేసి. అంటే నేను వీడియో తీస్తున్నాను కదా నాన్న, కొంచెం టీవీ సౌండ్ తగ్గించు అన్నాను. లోపు ఇక్కడ వీడు సర్కస్ చేస్తున్నాడు. ఇంకా ఈవిడ వచ్చేసి ఇంకా యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి మా ఆర్జమ్మకి. యాక్టింగ్లో నెంబర్ 1 యాక్టింగ్ చేస్తుంది. ఏ అలా అలా పడుకోక, మామూలుగా పడుకో, లెగ్గు సరిగా లెగ్గు, కొంచెం లెగ్గు. ఆయిల్ కాదులేండి, కొంచెం నిమ్మకాయ పెట్టాలి. చుండ్రు పట్టింది అనమాట, కొంచెం ఇన్ఫెక్షన్ అది ఉంది పాపకి. కొంచెం చుండ్రు బాగా ఫుల్గా పట్టింది. మొన్న హెయిర్ కట్ చేయించాను కానీ అసలు ఇది హెయిర్ కట్లానే అనిపించట్లేదు. కొంచెం నిమ్మకాయ పెట్టేసి హెడ్ బాత్ చేయించేస్తాను, తలస్నానం చేయించేస్తే కొంచెం క్లియర్ అవుతుంది. ఇంకా వాడు చూస్తారు అది సోఫానా ఇంకేమన్నానా ఇంకేమి కూడా తెలియకుండా పడుకున్నాడు. ఇంక పెట్టేయాలి, ఫుడ్ అయితే పెట్టేయాలి, వీళ్ళకి ఆకలి వేస్తుందంట. ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 2-3 మినిట్స్లో అది కూడా రెడీ అయిపోతుంది కాబట్టి ఫుడ్ కూడా పెట్టేస్తాను. తినేటప్పుడు టేస్ట్ చెప్తారు మా పిల్లలు, మీకు జెన్యూన్గానే చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఉన్నట్టుగానే చెప్పేస్తారు కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్ని లాగ్ అని అనుకోవాలి, లేకపోతే నా బిర్యానీ అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి దాని గురించి అయినా అనుకోవాలి. కొంచెం సైలెంట్గా ఉండండి. ఇంకా మేము టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పేస్తాం, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకొక 2-3 మినిట్స్ వరకు ఉంటుంది వీడియో, నాకు తెలుసు అంతే, అంతకు మించి లెంత్ అయితే పెంచను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫైనలీ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. దాంట్లోకి రైతా కూడా. ఇంకా తినడమే ఆలస్యం, వెళ్ళి భోంచేసేద్దాం. బిర్యానీ తినేస్తున్నాం. కొంచెం అట్టర్ ఫ్లాప్ అయింది కానీ ఓకే దామా. కొంచెం లైట్గా కొంచెం ఉందంతే, ఏం కాదు, బాగుంటుందిలే. ఏదో ప్లేట్ తీసుకోండి అమ్మా, ఏం కాదు. అదా తీసుకెళ్తాం. ఆద్యమ్మ దానికి కూడా పెడతాం, పక్కన పెట్టి ఇలా కింద పెట్టు. పొగలు కక్కిస్తుంది యాక్చువల్గా. ఇది దమ్మేనమ్మ ఇలా అయింది. మా పిల్లలకి దమ్ బిర్యానీ చేస్తా అన్నావు కదా, ఏంటి మమ్మీ అని అడుగుతున్నారు. అది బాస్మతి రైసా? బాస్మతి రైస్ కాదు, ఇది నార్మల్ రైస్తో చేసాను.
టేస్ట్ చెప్పండి సరే, కానీ టేస్ట్ చూసి చెప్పండి. టేస్ట్ చెప్పు ఎట్లా ఉందో. నిజంగానే బాగుందా? టేస్ట్ అయితే బాగుందండి. ఎందుకంటే నేను అంటే ఆల్రెడీ టేస్ట్ చేశాను నేను. టేస్ట్ అయితే బాగుందన్నమాట. కొంచెం అంటే అదే వాటర్ అదే సంథింగ్ మనం అనుకున్నంత వేడి వేడిగా ఉన్న బాగుందంట. ఇది మీకు పెడుతూ అంటే బిర్యానీ ఎప్పుడూ ఉండేలానే ఉంది, కానీ బాగుంది, కొంచెం టేస్ట్ బాగుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది నా వీడియో. మీకు ఎట్లా అనిపించింది? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మీ స్పెషల్ ఏంటో, సండే స్పెషల్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ బిర్యానీ హాయ్. బిర్యానీ నేను ఒక స్టైల్లో చేద్దాం అనుకున్నాను. తీరా చూస్తే ఇదొక స్టైల్ అయిపోయింది. లేయర్ లేయర్ కింద చేద్దాం అనుకుంటే దెబ్బడిపోయింది అన్నమాట. అయినా టేస్ట్ బాగుంటుందిలేండి. టేస్ట్ చూసి మళ్ళీ చెప్తాను మీతో. ఓకే.